హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్. అంటే ప్రతి లైఫ్‌లోని, ప్రతి ఒక్క ఫ్యామిలీలోని ఇలాంటి సంఘటన మనం ఎప్పుడో ఒకప్పుడు ఏదో సమయంలో ఎదుర్కొంటూ ఉంటాం. అలాంటి ఒక హృదయ విదారకరమైనటువంటి ఒక ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈరోజు మీ ముందుకొచ్చాను. నాకు ఆల్ ఆఫ్ సడెన్‌గా మొన్న నైట్ ఒక 2 డేస్ బ్యాక్ నైట్ మా ప్రాణమిత్రుడు ఫోన్ చేసి కొంచెం బాధతో కొన్ని సీరియస్ ఇష్యూరా అర్జెంటు ఆయన హైదరాబాద్‌లో ఉంటాడు. ఫోన్ చేసి వెళ్ళాలి అన్నాడు. ఏంట్రా టాపిక్ ఏంటో ముందు చెప్పు అనంటే, ఇలా మా వదిన గారికి సీరియస్‌గా ఉంది. హాస్పిటల్‌లో పెట్టారు. అయితే అక్కడ ట్రీట్మెంటు సరిగ్గా జరగట్లేదనేటువంటి అనుమానం నాకుంది. మా బంధువులందరూ కూడా ఏం చెప్పలేకపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకు తెలియట్లేదు. నేను రావడానికి టైం పడుతుంది కాబట్టి ఒకసారి అసలు విషయం ఏంటో కనుక్కో. నువ్వు అర్జెంట్‌గా నువ్వు వెళ్లి అప్డేట్ చేయి అంటే, నేను హుటాహుటిన ఒక 10 మినిట్స్ గ్యాప్‌లో నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురిని తీసుకొని చాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట అండి ఇది. ఆ హాస్పిటల్‌కి వెళ్ళానండి. అక్కడికెళ్ళేటప్పటికి నాకు అసల మైండ్ బ్లాక్ అయిపోయింది. షాక్ అయిపోయాను నేను. మా ఫ్రెండ్ చెప్పింది ఒకటి, అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఇష్యూ ఒకటండి. ఏంటంటే ఆ పేషెంట్ 2 డేస్ అయిందండి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి. ఆవిడ ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజీ సంబంధించినటువంటి ఒక ఇష్యూతో ఆవిడ జాయిన్ అయింది. సో, జాయిన్ అయిన 2 డేసు ట్రీట్మెంట్ జరిగిందంట. అంతా బానే జరిగింది అని అంటున్నారు. ఆల్ ఆఫ్ సడెన్‌గా నేను వెళ్ళేటప్పటికి ఇన్సిడెంట్ ఏంటంటే ఒక గంట ముందు ఆవిడ చనిపోయిందంటండి. ఆల్రెడీ మా ఫ్రెండ్‌కి ఫోన్ వచ్చేటప్పటికే ఆమె షీ ఈజ్ నో మోర్. కానీ ఇంకా అక్కడ హాస్పిటల్‌లో దాన్ని అట్లా దాసి ఉంచారు. కొంతమందికి తెలిసింది. ఇలా జరిగింది. అసలు ఏం జరిగింది? ఏంటి అసల ఇంత సడెన్‌గా అని నేను వాళ్ళని విచారణ చేస్తే ఏం చెప్పారంటే, ట్రీట్మెంట్‌లో ఏదో లోపం జరిగింది సార్. ఏం జరిగిందని నాకు తెలియట్లేదంటే వాళ్ళు చెప్పింది. అసలు ఈ విషయాన్ని చాలా బ్రీఫ్‌గా చెప్తానండి. అంటే చాలా ఉంది. దాన్ని సమ్మరీ చేసి చెప్తున్నాను. వీడియో లెంగ్తీ అయిపోతుంది కాబట్టి. ఎందుకంటే ప్రతి ఒళ్ళకి అవేర్‌నెస్ రావాలి. దానికోసం మనం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మనకి ఏం చేయాలో పాలుపోనటువంటి పరిస్థితి వస్తది. అసలు ఏం డెసిషన్ తీసుకోవాలో మనం తెలియనటువంటి పరిస్థితి వస్తది కాబట్టి, మనం ఏం చేయాలి దాని సొల్యూషన్ కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే నేను జర్నలిస్ట్‌గా ఉన్నప్పుడు చాలా కేసులు చూసుంటాం కాబట్టి, కొంత కామన్ మ్యాన్ కంటే కొంచెం మేము ఆలోచించగలుగుతాం కాబట్టి, ఈ సంఘటన సొల్యూషన్ కూడా చెప్తానండి. అక్కడ జరిగిందేంటంటే ఆమెకి ఒక ప్రాబ్లము టాబ్లెట్ ఏసుకున్నప్పుడు గొంతులో ఉండిపోయిందనేటువంటి ఫీలింగు. ఇక్కడ అంత పెయిన్ వస్తుందనంటే, ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికెళ్తే ఆయన ఏదో ట్రీట్మెంట్ చేసి, ఏదో ఇంజెక్షన్ చేసి, వెంటనే ఒక హాస్పిటల్‌కి రిఫర్ చేశాడు. పెద్ద హాస్పిటల్‌కి. ఆ హాస్పిటల్‌కి అంటే నేను హాస్పిటల్ పేరు అయి రివీల్ చేయడం అనేది సబబు కాదు కాబట్టి, ఆ డిఫేమ్ చేయడం అంత ఉపయోగం లేదు. ఎందుకంటే జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి, నేను ఆ వివరాలన్నీ పూర్తిగా చెప్పలేను నేను. ఆ విజువల్స్ అయితే మీకు చూపిస్తాను నేను. సరే, ఎళ్తే ఆవిడ చూసి గ్యాస్ట్రో టాబ్లెట్ ఏమి ఇక్కడ లేదండి. గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రాబ్లము అయ్యుంటదని చెప్పి ఫైండ్ ఔట్ చేసి దానికి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. మొదలుపెట్టినటువంటి కొన్ని గంటల సమయం తర్వాత ఆమెకి కొంచెం లైట్‌గా చెయ్యది ఇలా లాగుతుందనంటే కార్డియో ఇష్యూ ఏమో అని చెప్పేసి ఈసీజీ అది తీశారు. ఈసీజీలో కూడా ఏమీ లేదు. ఏదైనా ఒక సెమీ పారాలిసిస్ సింప్టమ్స్ ఉన్నాయేమో అని చెప్పేసి సిటీ స్కాన్ చేశారు. సిటీ స్కాన్‌లో కూడా ఎలాంటి ఫైండ్ ఔట్స్ రాలేదు. సో, ట్రీట్మెంట్ జరుగుతుంది. 1 డే అయిపోయింది. మర్నాడు సెకండ్ డే నాడు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు సాయంత్రం డిశ్చార్జ్ అయిపోతారండి. పేషెంట్‌ని తీసుకెళ్ళిపోవచ్చు ఈవినింగు. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఏమి ఇష్యూస్ లేవు అన్నారు. ఆమె కూడా బానే ఉన్నారు. ఆమె నడుస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేశారు. సాయంత్రం 4 గంటలకి జస్ట్ 5, 6 ప్రాంతాల్లో ఇంటికెళ్ళిపోవచ్చని చెప్పి ఆళ్ళ కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పారు. వీళ్ళు సైకలాజికల్‌గా ప్రిపేర్ అయిపోయి పేషెంట్ ఇంటికెళ్ళిపోవడమే కదా! ఇంకా డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోవడమే కదా! అని చెప్పి ఉన్నారు. ఈ టైంలో ఆవిడకి కొంచెం నడుము నొప్పిగా ఉందని చెప్పి డాక్టర్‌కి చెప్తే ఒక సిలైన్ పెట్టారండి. ఇదంతా కూడా ఎన్ని గంటలకు పెట్టారంటే సాయంత్రం 4:30 సమయంలో సిలైన్ పెట్టారండి. 4:30కి పెట్టారు. ఆళ్ళు 4:55కి ఆమె ఒకసారే పొట్టంతా బిగిసిపోయి అట్లా ఇట్లాగా ఉన్నదేనంటే డాక్టర్‌కి చెప్తే కొంచెం వాటర్ అది ఎక్కువ తీసుకొని 4 అడుగులు నడవమని చెప్పారంట. సజెస్ట్ చేశారంట. కానీ అప్పటికే పరిస్థితి బాగా ఇదిగా ఉంది. పొట్టంతా బిగిసిపోయింది. పళ్ళది బిగిసిపోయి అలా అలాగుండి చనిపోయిందామె.
అప్పుడు ఇదేంటి ఇప్పుడు దాకా మాట్లాడుతుంది, ఇప్పుడు దాకా తిరుగుతుంది, అంతా బానే ఉంది. ఇంకో గంటలో డిశ్చార్జ్ అయిపోతున్న సమయంలో చనిపోయిందని చెప్తున్నారేంటి అని చెప్పేసి ఈ బంధువులకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఏంటని చెప్పేసి ఎంక్వైరీ చేశాను. మిగతా సంఘటన అంతా మీకు చెప్పాను. నాకు ఫోన్ రావడం, నేను వెళ్ళటం అంతే. సరే ఏం జరిగిందని చెప్పేసి నేను డాక్టర్స్‌తో మాట్లాడతాకెళ్తే, అక్కడ మనం డాక్టర్స్‌ని తప్పు పట్టలేం. ఎందుకంటే నేను ప్యానెల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 5, 6 డాక్టర్లు మనల్ని పిలిచి మాట్లాడారండి. ఏం జరిగింది సార్? అసలు ఏంటి ఇలాగా డిశ్చార్జ్ అయిపోయే టైంలో ఇలా ఎందుకు జరిగిందంటే, ట్రీట్మెంట్ ఎలా జరిగిందో మీరు నేను చెప్పను, డాక్టర్ గారే చెప్పాలి. సో ఏంటంటే చిన్న చిన్న క్లాట్స్ వస్తాయండి. చిన్న చిన్న క్లాట్స్ ఏంటంటే ముందర చేసే రాబోయే ఇబ్బందికి డేంజర్ సిగ్నల్ లాగా భావిస్తాం. దాన్ని ట్రాన్స్మిషన్ ట్రీట్మెంట్ అయితే బాగా జరిగిందండి. ఇష్యూ ఏమీ లేదు. అంత హ్యాపీగా జరిగింది. కానీ మనకి ఎలాంటి ఫైండ్ అవుట్స్ లేవు. ఎందుకంటే సిటీ స్కాన్‌లో ఏమీ లేదు, ఈసీజీలో ఏం లేదు, గ్యాస్ట్రోఎంట్రాలజీ ఏం లేదు. మేము జరిగినటువంటి ట్రీట్మెంట్ అయితే ఇది. ఈ రకమైనటువంటి మందులు ఇచ్చాము, ఈ రకమైనటువంటి ఇది ఇచ్చాము. ట్రీట్మెంట్ పరంగా ఏం జరగలేదండి. అంతా బాగా జరిగింది. ఇబ్బంది ఏమీ లేదు. ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదు. ఆమెకి ఒక మాసివ్‌గా కార్డియో ఇష్యూ వచ్చింది. అది కొన్ని సందర్భాల్లో 1000, 2000 మంది పేషెంట్‌లో ఇలాంటి జరిగేటువంటి ప్రమాదం ఉంటది. అది మేము కూడా ఫైండ్ ఔట్ చేయలేకపోయాము. మేము కూడా ఊహించలేనటువంటి పరిణామానికి మేము కూడా షాక్ తిన్నాము. చాలా అన్‌ఫార్చునేట్ థింగ్ అండి ఇది. ఇందులో మీరు అనుమానించడానికి గానీ, సస్పెక్ట్ చేయడానికి గానీ, ఈ నిర్లక్ష్యం జరిగిందని చెప్పడానికి ఏమి లేదని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. నాకు ఆ డాక్టర్స్ చాలా కాలంగా పరిచయం ఉన్న డాక్టర్సే. వాళ్ళు కూడా సీనియర్సే. అయినప్పటికీ కూడా ఏమై ఉంటదనంటే బంధువులకి ఏం చెప్పాలో, బంధువుల ఆరోపణ ఏంటంటే అప్పుడు దాకా తిరుగుతున్నది అరగంటలో డిశ్చార్జ్ అయిపోతున్న దాన్ని డెడ్ బాడీ ఇవ్వటం ఏంటి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నేను డాక్టర్స్‌ని మనం తప్పట్లం. ఈ లక్షలు పీల్చి పేషెంట్‌ని డెడ్ బాడీని ఇచ్చారా అంటే అలా కూడా కాదు. పెద్దగా ఏమీ ఖర్చు కూడా అవ్వలేదు. ఎందుకంటే జస్ట్ 1 డే కదండీ జాయిన్ అయింది. సరే ఏ రకంగా ఆలోచించినా కూడా నాకేమీ పాల్పడలేదు. చాలాసేపు డిస్కషన్ చేసాము. ఓ 2 అవర్స్, 3 అవర్స్ డిస్కషన్. డాక్టర్స్ యొక్క ఒపీనియన్స్ విన్నాము. ఈ బంధువుల యొక్క ఒపీనియన్స్ విన్నాము. అన్నీ విన్న తర్వాత కూడా నాకేం చేయాలో అర్థం కాక బంధువులని అడిగాను. "ఏం చేద్దామమ్మా? మీ డిమాండ్ ఏమైనా ఉందా? ఏంటి?" అని అడిగితే, "ఏమీ లేదు సార్. ట్రీట్మెంట్ అయితే ఏదో లోపం జరిగింది. మాకు జరిగినటువంటి ఇబ్బంది మరొకరు జరగకుండా చేయాలంటే ఏం చేయాలో మీరే ఆలోచించి ఏదో ఒకటి చేయండి" అని అన్నాను. సరే మా పేషెంట్ అయితే లాస్ అయిపోయింది. డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం ఏ డాక్టర్ అయినా కూడా ప్రాణం పోయాలని చూస్తారు తప్ప ప్రాణం తీయాలని చూడడు. కాబట్టి ఏదో సంథింగ్ హ్యాపెన్ జరిగింది. కాబట్టి మన దురదృష్టం ఇది. కాబట్టి దీన్ని ఎక్కడితో మనం క్లోజ్ చేద్దామని చెప్పేసి మేము డాక్టర్స్‌తో సామరస్యపూర్వకంగానే మేము పేషెంట్‌ని డిశ్చార్జ్ చేయించి అదే డెడ్ బాడీని తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. సరే అసలు ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదండి. అసలు ఏం జరిగింది? ఏంటి? మనం న్యాయం చేయలేకపోయామా? ఏంటనేది నిజంగా నమ్మరండి. తెల్లవార్లు నాకు అదే గుర్తొస్తుంది. అదే జరుగుతుంది. ఏం జరిగుంటదని చెప్పి నేను అర్ధరాత్రి అయినా కూడా ఒకసారి సిస్టమ్ ఆన్ చేసి ఆ మెడిసిన్స్ ఏం వాడారో అయి చూసి నేను ఒకసారి చాట్‌జీపీటీలో చూస్తే గనక ఆమెకి లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో ఇచ్చినటువంటి ఇంజెక్షను ఈ బ్యాక్ పెయిన్ వస్తున్నప్పుడు కాల్షియము ఐవీ ద్వారా ఎక్కించారండి. అయితే అది 2 అవర్స్ ఎక్కాల్సినటువంటి ఐవీ 20 మినిట్స్‌లో ఎక్కించటం వల్ల మొత్తం ఒకేసారి కాల్షియం అవ్వటం వల్ల ఆ ఒత్తిడి గుండెపై పడి కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది అనేది చాట్‌జీపీటీ ఏఐ చెప్తున్నటువంటి అనాలిసిస్. మీకు ఆ అనాలిసిస్ కూడా మీకు స్క్రీన్‌షాట్ చూపిస్తాను నేను. ఏ కారణాలు అయ్యి ఉంటాయి, ఏమేంటి అనేది చాలా క్లియర్ కట్‌గా ఇచ్చిందండి. అయితే అలా అని చెప్పి మనం వైద్యుని చెప్పలేం. ఎందుకంటే మనం కాదు కదా డాక్టర్స్. డాక్టర్స్ వాళ్ళు ఎన్నో సంవత్సరాలు చదువుకుని అలా అని చెప్పి వాళ్ళని మనం పూర్తిగా నమ్మలేం. వాళ్ళేమో చెప్పిన దాని ప్రకారం అంత క్లియర్‌గా ఉన్నది. కానీ చాట్‌జీపీటీ చెప్తున్న ప్రకారం వాళ్ళు అక్కడ తప్పిదం జరిగింది. లోపం జరిగింది. జరిగిన వాళ్ళే పేషెంట్ లాస్ అయిపోయింది అని చూస్తే, నేను తెల్లారి ఇయన్నీ చూసుకుంటే, అరే! ఇది జరిగింది. నిన్న తెలుసుంటే మనం గట్టిగా మాట్లాడేవాళ్ళమని అనిపించింది. కానీ జరగాల్సింది జరిగిపోయింది. ఈలోపు అంత్యక్రియలు అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయి. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ వీడియో ద్వారా చాలా సార్లు, చాలా సందర్భాల్లో మనం డాక్టర్‌లనే గుడ్డిగా నమ్మి చేస్తా ఉంటాం. ఇక్కడ మనం ఈ కేస్ స్టడీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటో, నేను గ్రహించినటువంటి విషయాలేంటో 2 ముక్కల్లో చెప్పి ఈ వీడియోని కంక్లూడ్ చేస్తాను. జనరల్‌గా మనకు పెయిన్ వచ్చినప్పుడు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత చదువుకున్న వాళ్ళైనా ఏం చేస్తాం? మనకు దగ్గరలో ఉన్నటువంటి ఎలాంటి అర్హతలు లేనటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం.
ఆర్ఎంపీ డాక్టర్ ఏం చదువుకోలేదు, ఆయనే వైద్య శాస్త్రంలో ఏం చదివారు, 10th క్లాస్ ఫెయిలో, ఇంటర్మీడియట్ ఫెయిలో, ఏ పెద్ద డాక్టర్ ద్వారా పనిచేసినటువంటి అనుభవంతో ప్రాక్టీస్ పెడతాడు, ఆడు ఇంజక్షన్ పొడుస్తాడు, ఏది చేస్తాడు. తాత్కాలికంగా రిలీఫ్ ఉంటే ఉండొచ్చు, కానీ అతనేం డయాగ్నోస్ చేసి అంత నాలెడ్జ్ అతనికి ఉండదు. కానీ తగ్గిపోయిందని చెప్పేసి 100-200 ఇచ్చి మనం అక్కడి నుంచి తప్పించుకుంటాం. కానీ అప్పుడు పరిస్థితి శృతి మించిపోయాక అంటే సర్ప్రెస్ చేస్తాడనమాట అండి. సపోజ్ బీపీ పెరిగిందనుకోండి, బీపీకి ఒక ఇంజక్షన్ చేస్తాడు, ఆ ఇంజక్షన్ చేసుకుంటే ఈజీగా తగ్గిపోతుంది. కానీ బీపీని తొక్కి పెడుతుంది. అది ఒకసారి మీకు బ్రెయిన్ స్ట్రోక్ అన్నా రావచ్చు, హార్ట్ స్ట్రోక్ అన్నా రావచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ అది ట్రీట్మెంట్ కాదు. అసలు ఎందుకు బీపీ రైజ్ అవుతుంది ఏంటి అని డయాగ్నోస్ చేసే కెపాసిటీ ఆ ఆర్ఎంపీ డాక్టర్కి ఉండదు. చేజారిపోయాక ఏం చేస్తాడంటే, మీరు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని పలానా చోటకి, పలానా హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్తాడు. వాళ్ళకి వీళ్ళకి డీలింగ్ ఉంటుంది. అతను 25% ఆ పెద్ద హాస్పిటల్ వీళ్ళకి ఇస్తారు. ఆటో డ్రైవర్ దగ్గర నుంచి, రిక్షా వాడి దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి కూడా ఆ హాస్పిటల్ డబ్బులు ఇస్తుంది పేషెంట్లు తీసుకొచ్చినందుకు. సో వాళ్ళు ట్రీట్మెంట్ మొదలు పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు 4-5 రోజులు, వారం రోజులు, 10 రోజులు హాస్పిటల్లో పెట్టి సక్ చేసేస్తారు, ట్రీట్మెంట్ జరగదు. అంటే ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే, మంచి హాస్పిటల్కి వెళ్ళాలి. కొన్ని డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, మంచి హాస్పిటల్కి వెళ్ళాలి, అనుభవజ్ఞులైనటువంటి వైద్య బృందం ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ హిస్టరీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుని వెళ్ళాలి తప్ప మనం ఆర్ఎంపీఓ ఒక పిఎంపీఓ చెప్పి సజెస్ట్ చేసినటువంటి హాస్పిటల్కి వెళ్ళకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఏ రకమైనటువంటి వైద్యం అంటే మీ అందరికీ మనం చదువుకోలేదు కదండి, మన డాక్టర్లు కాదు, ఏ రకమైనటువంటి ప్రాబ్లం ఉన్నది అని అంటే ఆ ప్రాబ్లంకి సంబంధించి మీ దగ్గర ఎవరైనా చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు చదువుకుని ఇదిరా ప్రాబ్లము, ఈ రకమైన డయాగ్నోస్ అవుతుందంటే కనుక మీరు ChatGPTలోనో ఏఐలోనో కొడితే మీకు అసలు ఏ రకమైన వైద్యం జరుగుతుంది, నిజంగా కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా అనేది మీకు క్లియర్ కట్గా వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు అలా అని చెప్పి పూర్తిగా ఏఐ మీదే, ChatGPT మీద నేను ఆధారపడమని చెప్పట్లేదు. మీరు అది ఒక ఒపీనియన్, మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కూడా వెళ్ళొచ్చు, లేదా వేరే డాక్టర్ని మీరు సంప్రదించవచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట అండి. సో దట్ ఇవన్నీ కూడా మనం ఇవాళ టెక్నాలజీ అందుబాటులో ఉన్నటువంటి ఈ తరుణంలో మనం ఖచ్చితంగా మనం ఇవన్నీ చూడాలి. సెకండ్ ఒపీనియన్, ఎందుకంటే పోయిన ప్రాణం తిరిగి రాదు కదండి. ఇప్పుడు డబ్బు ఖర్చు అయింది, పేషెంట్ లాస్ అయిపోయింది, డెడ్ బాడీని ఇచ్చారు. సో ఇప్పుడు ఏం చేయలేం. జరగక ముందు చూసుకోవాల్సిన ప్రివెన్షన్స్ ఇవన్నీ ఉండాలండి. లేదంటే కనుక మన డబ్బులు లేవని ఏదో చిన్న చితక హాస్పిటల్లో జాయిన్ చేస్తాం, అది కూడా తప్పే. దానికి ఇవాళ తినపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు మంచి హాస్పిటల్కి వెళ్తాం, మనం మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తాం. ఎందుకంటే డబ్బులు ఖర్చు అయినా మనకి ఇన్సూరెన్స్ నుంచి క్లెయిమ్ చేసుకునేటువంటి అవసరం ఉంది. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మన బంధువులు కానీ ఇంకోళ్ళు కానీ ఏమన్నా అడిగితే ఏంటంటే ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు. అప్పుడు ఇన్సూరెన్స్ చేయలేం కదండి. ఒకవేళ ఇన్సూరెన్స్ లేదనుకోండి, ముఖం చాటేసి బంధువులు, స్నేహితులు, కోకోళ్ళలు ఉన్నారండి. కాబట్టి ఎవరిని జానేదేవి ఎవరిని లెక్క చేయక్కర్లేదండి. ఇవాళ చాలా తక్కువలో బోల్డ్ అనేటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి. చక్కగా ఆ కార్డు ఆడ ముఖాన్ని పాడేసి హాస్పిటల్లో జాయిన్ అయితే మంచి ట్రీట్మెంట్ మంచి హాస్పిటల్లో చేసుకోవచ్చు. నెంబర్ 1 హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. మీరు జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ పక్కగా జరుగుతుందో లేదో చూసుకోవాలి. మంచి హాస్పిటల్ మనం చూస్ చేసుకోవాలి. ఆర్ఎంపీ పిఎంపీలు నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మేయకోకుండా హాస్పిటల్ మంచిదా, వైద్య బృందం మంచిదా, నిపుణులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి వైద్య బృందం ఉందా లేదా, లేదా జరుగుతున్న ట్రీట్మెంట్కి కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది మనం ఏఐ ChatGPTలో మనం చూసుకొని అది మనం సంతృప్తి పడాలి. ఎప్పటికప్పుడు మానిటరింగ్ జరుగుతుందా లేదా అనేది వైద్యులే కాకుండా, ఎందుకంటే వాళ్ళు కోట్లాది రూపాయలు పెట్టి హాస్పిటల్ పెట్టినప్పుడు మన ఒక్కళ్ళ మీదే కాన్సన్ట్రేట్ చేసేటువంటి అవకాశం ఉండదు. చాలా పేషెంట్స్ ఉంటారు కాబట్టి రొటీన్గా జరిగిపోతూ ఉంటుంది. కొన్ని చోట్ల నర్సులే చేసేస్తూ ఉంటారు వైద్యం, డాక్టర్ చెప్తున్నట్టుంది. కాబట్టి ఆ వైద్యం కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది మనం కూడా ఎవరైతే కేర్ టేకర్స్ ఉన్నారో, ఎవరైతే బంధువులు ఉన్నారో, ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళు కేర్ టేకింగ్ చేసుకుంటే కనుక ఇలాంటి నిర్లక్ష్యానికి ఒక ప్రాణాలు బలైపోయేటువంటి పరిస్థితి ఉండదండి. ఇది మీ అందరికీ అవగాహన కోసం చెప్తున్నటువంటి ఒక కేస్ స్టడీని మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ఫ్యామిలీలోనే ఏదో సందర్భంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది సొల్యూషన్ చెప్పేటువంటి ప్రయత్నం చెప్పాను. నేను ఆ హాస్పిటల్ పేరు కానీ ఆ వైద్యుల గురించి కానీ నేను వాళ్ళు డిఫెండ్ చేయటం నా ఉద్దేశం కాదు. కాబట్టి ఆ విజువల్స్ బ్లర్ చేసి చూపిస్తున్నాను నేను. ఆ పేషెంట్ వివరాలు కానీ ఆ డాక్టర్లు హాస్పిటల్ పేర్లు చెప్పాలనేందుకు క్షమించాలి.
ఎందుకంటే మన వల్ల ఒకరికి లాభం జరగాలి, నష్టం జరగకూడదు. అంటే ఈ రేపొద్దున్న ఆ వైద్యులు ఆ హాస్పిటల్ పేషెంట్ జాయిన్ చేసుకున్న అనుమానంగా బెరుకుగా వైద్యం చేసేటువంటి పరిస్థితి డాక్టర్లకు ఉండకూడదు. వైద్యం నారాయణ హరి, వైద్యుడు దేవుడితో సమానం. కాబట్టి మనం వాళ్ళని గౌరవించాలి. కాకపోతే కొంచెం నిర్లక్ష్యం గురి కాకుండా జాగ్రత్తలు పాటించమని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.